ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ప్రచారానికి పట్టుమని 25 రోజులు కూడా లేవు. అయినా కూటమిలో ఇంకా కొన్ని స్థానాల్లో సీట్ల సర్దుబాటుపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ కంచుకోట వంటి స్థానాల్లో సొంత పార్టీలోనే నేతల మధ్య విభేదాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. టీడీపీ ఇప్పటికే వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఉండిలో ఆ పార్టీలోని నేతలు ఎవరికి వారే టికెట్ తమది అంటున్నారు. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించినా అసంతృప్తులు చల్లారలేదు. కూటమి ఏర్పడిన తర్వాత పలు నియోజకవర్గాల్లో అసంతృప్తులున్నప్పటికీ ఉండి నియోజకవర్గంలో మాత్రం టీడీపీలో వర్గపోరు పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఉండి నియోజకవర్గం టీడీపీ టికెట్ కోసం ఇప్పటికీ కూడా 3 నేతలు పోటీ పడటం విశేషం. ఇప్పటికే టికెట్ ప్రకటించినా కూడా తమకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎవరికి రాకపోయినా మిగిలిన వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడం ఖాయమని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఉండి టికెట్ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఉండి నియోజకవర్గంలో టికెట్ కేటాయింపు పెద్దగా రిస్క్ లేకుండానే సాగాల్సింది. అయితే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎంట్రీతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అది ఎప్పటికి తేలుతుందో తెలియదు కానీ 3 తామే కూటమి నేతలమంటూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఉండి నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీ తీసుకుంది. అక్కడ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టికెట్ కేటాయిస్తూ చంద్రబాబు ప్రకటించారు. సిట్టింగ్లందరికీ టికెట్లు గ్యారంటీ అని చెప్పినట్లుగానే రామరాజుకు టికెట్ కేటాయించారు. అయితే అప్పుడే ఉండి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. అధినాయకత్వం బుజ్జగించినా ఆయన మాత్రం తగ్గడం లేదు. తన ప్రచారాన్ని తాను చేసుకుంటూ వెళుతున్నారు. శివరామరాజు 2009, 2014లో 2 సార్లు ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనను నరసాపురం పార్లమెంటుకు పోటీ చేయించడంతో ఆయన ఓడిపోయారు. దీంతో మళ్లీ తన ఉండి టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన రామరాజు కూడా తననే కొనసాగించాలంటూ ప్రచార స్పీడ్ పెంచుతున్నారు. నరసాపురం పార్లమెంటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిపోవడంతో రఘురామకృష్ణంరాజుకు ఉండి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం రెడీ అయిందని ప్రచారం సాగుతోంది. ఆయనను టీడీపీ పార్టీలోకి చేర్చుకుంది. ఇక రఘురామకృష్ణంరాజు తనకు ఉండి టికెట్ ఖచ్చితంగా వస్తుందని ఈ నెల 22న నామినేషన్ వేయనున్నానని ప్రచారం చేసుకుంటున్నారు. అందుకోసం తన అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రామరాజు తన టికెట్ ను వేరెవరికైనా ఇస్తే ఊరుకునేది లేదని ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని అధినాయకత్వానికి హెచ్చరికలు పంపారు. ఆయన ఇప్పటికే జనంలోకి వెళ్లి ప్రచారాన్ని చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇలా ఉండి నియోజకవర్గంలో 3 రాజులు టికెట్ కోసం యుద్ధం చేసుకుంటున్నారు. చివరకు ఉండి టికెట్ ఎవరికి దక్కినా మరో 2 మాత్రం టీడీపీ విజయానికి గండి కొట్టడం ఖాయమని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.